హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ పిల్లతో ముచ్చట. అయితే ఈరోజు ముచ్చట ఏందంటే శ్రావణ మాసం కంప్లీట్ కావడానికొస్తుంది. అండ్ ఫర్దర్ వినాయక చవితి వస్తుంది కదా! అయితే వినాయక చవితిలో నేను వినాయకుడిని ఒక 5 డేస్ అట్లా ఇంట్లోనే ఉంచుకొని పూజ చేస్తా అన్నమాట. అందుకోసమని ఒక మంచి థీమ్, ఒక టెంపుల్ వైబ్ ఉండాలని చెప్పేసి అయితే నేను కొన్ని ఆర్డర్ ప్లేస్ చేసేసిన. శ్రావణం స్టార్టింగ్‌లోనే చేయాల్సింది నేను ఎప్పటినుంచో తీసుకోవాలి అని అనుకున్న ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసిన. అదేంటో కాదండి, ఎలక్ట్రిక్ హోల్డర్. అయితే నేను ఎప్పటినుంచో ఇది తీసుకోవాలనుకున్నా. ఎందుకు ఇది ఏం చేస్తావమ్మా అని అనుకోవచ్చు. ఇది ఒక డిజైనర్ కప్‌లాగా ఉంటది. అందులో ఎసెన్షియల్ ఆయిల్ గానీ, పచ్చకర్పూరం గానీ ఆ కప్‌లో వేసి సాకెట్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేయడమే. అట్లా చేయడం వల్ల ఇల్లంతా ఎంత మంచి సువాసనతో ఉంటదంటే, అసలు మనం కొందరి ఇళ్ళలకు వెళ్తే ఎంత బాగా అనిపిస్తదంటే, అసలు మనం టెంపుల్‌లో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తది. నాకైతే చాలా బాగా అనిపిస్తది. వాళ్ళని అడగాలనిపిస్తది ఇంట్లో ఏం యూజ్ చేస్తాళ్ళు అని చెప్పేసి. కానీ అడగలేం గదా! మీషోలో వేరే ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేస్తా ఉంటే ఇది కనబడింది. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసిన. బట్ ఏంటంటే మళ్ళీ డిసప్పాయింటే. ఇది చెక్ చేస్తే అది రావట్లేదు, ఆన్ కావట్లేదు స్విచ్ అంటే. అందుకోసమే ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నాకైతే దీన్ని రేటింగ్ 10/5 కాదు, 3 ఇచ్చినా పర్లేదనిపించింది. కొంచెం నేను ఎక్స్‌పెన్సివ్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి ఆర్డర్ ప్లేస్ చేసిన. బట్ అంతగా హ్యాపీ అనిపియలేదు. చూడాలి ఇట్లాంటిది మంచి ప్రోడక్ట్ మా ఇంట్లోకి ఎప్పుడొస్తదో నెక్స్ట్ టైం కూడా ట్రై చేద్దాం అనుకుంటానా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నేనైతే 10/3 ఆర్ 5 ఇస్తా అంతే. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నాకు కావాల్సినవి ఈసారి ఏంటంటే, నేను ప్రతిసారి నాకు కావాల్సింది ఒకటైతే నేను ఒక 2, 3 ఆర్డర్ ప్లేస్ చేస్తా. మిగతాయి రిటర్న్ పెట్టేసి నాకు కావాల్సింది ఒకటి ఉంచుకుంటా. ఈసారి అట్లా కాకుండా నాకు ఏమేం కావాలో అవి మాత్రమే పక్కా నాకు కావాలి అనుకున్నవి పెట్టినా. ఏంటో చాలా డిసప్పాయింట్ మిగిలింది. ఇవి కూడా అంతే. ఇదొకటొచ్చేసి ధూపం వేయడానికి బాగా మంచిగా ఉంది అని చెప్పేసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసిన. బట్ మంచి క్వాలిటీ లానే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే బ్రాస్ ఐటమ్ అయితే కాదు. ఇది వేరే మెటల్‌తో చేసి పైన కోటింగ్, అంటే అది కలర్ కోటింగ్ అనుకుంటా, అది ఏషిల్లు. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా స్క్రూ ఇచ్చేయిల్లు. కింద మనం హ్యాండ్‌తోనే అంతా చేసుకోవచ్చు. కానీ బ్రాస్ ఐటెమ్ కాదు అనే ఒక చిన్న వెలితి అంతే. అట్లాంటిదేం పట్టింపు లేని వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇట్లా పట్టుకోవడానికి అట్లా వద్దు అనుకున్న వాళ్ళు అది రిమూవ్ చేసేసి ఓన్లీ 3 స్టెప్సే ఉన్నాయి కదా! ఆ 3 స్టెప్స్ ఇక్కడ చూపించిన విధంగా పెట్టైనా కూడా మీరు ధూపేసుకోవచ్చు. లేదంటే ఇల్లంతా ఇట్లా ధూప్ పట్టుకొని తిప్పకుండా అక్కడే దేవుడి దగ్గర పెట్టి ధూప్ స్టిక్ వెలిగించొచ్చు. చాలా బాగా అనిపించింది నాకు డిజైనర్ పరంగా. చిన్న వెలితి ఏంటంటే బ్రాస్ అయితే ఇంకా బాగుండేది, హ్యాపీగా ఉండేది. బట్ అది ఉంటేనే మంచి అట్రాక్షన్ ఉంది కాబట్టి అది పెట్టే ఉంచుతున్నా. పైగా ఏంటంటే చిన్న డ్యామేజ్ లాగా వచ్చింది నాకు. ఇక్కడ సైడ్‌కి చూపిస్తా చూడండి, ఫ్లవర్ దగ్గర. ఏంటో ఈసారి నేను పెట్టిన ప్రతీదీ అంటే రిటర్న్ గానీ, రీప్లేస్‌మెంట్ గానీ అయింది అనే చిన్న బాధ అనిపించింది. ఇది కూడా రీప్లేస్‌మెంట్ చేద్దాం అనుకుంటానా. తీసుకోవాలనుకున్న వాళ్ళు 1కి 2 సార్లు చూసుకోండి. మీషోలో చాలా ప్రొడక్ట్స్ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మంచి క్వాలిటీతో వస్తున్నాయి. అంటే మనం ఎంత మనీ అఫోర్డ్ చేస్తున్నామో దాన్ని బట్టి వస్తువు వస్తుంది. మనకి ఇదివరకులా మీషో అయితే లేదు. నేను ఆ నమ్మకంతోనే ప్రతి ఐటెం ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం, అంటే మీషోలో ఏ ప్రోడక్ట్ అయితే దొరుకుద్దో అది నేను మీషో నుంచే ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నా. బట్ ఇవేంటో ఇట్లా అయిపోయినాయి. సరేలే అని చెప్పేసి వదిలేసి ప్రసాదం గిన్నెలు నేను ఇదివరకి డీమార్ట్ నుండి తీసుకొచ్చుండే. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా నాకు ఒక 5 ప్రసాదం గిన్నెలు కావాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్తే లేవు అక్కడ. సరేలే లేవు అని చెప్పేసి మీషోలో మంచిగానే దొరుకుతాయి కదా అని చెప్పేసి మీషోలో బుక్ చేసిన. ఇది డిసప్పాయింటే. ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి అసలు ప్రసాదం గిన్నెలు. నాకైతే అసలు నవ్వొచ్చింది. ఇంత చిన్న బౌల్‌లో మనం ఎట్లా ప్రసాదం పెడతాం. బట్ ఇవేంటంటే క్వాలిటీ మాత్రం సూపర్‌గా ఉన్నాయండి. మంచి క్వాలిటీ ఉంది. ఇదైతే బ్రాసే, ప్యూర్ బ్రాస్ అని చెప్పొచ్చు. మంచి 6 వచ్చినవి. ఇదెంత పడింది ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్‌లో వీడియోలో మెన్షన్ చేస్తా. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. నాకైతే
మంచిగా అనిపించింది. కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు 5 రకాల ప్రసాదాలు చేసినాం గదా! అప్పుడు 5 బౌల్‌లో పెడితే బాగుండు అనిపించింది. నా దగ్గర స్టీల్‌వి ఉన్నాయి. బ్రాసీ లేవు. అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే రోజన్నా 5 ప్రసాదాలు ఆ బ్రాస్ ఐటెమ్‌లో పెడదామని అనుకుంటే ఇది బిస్కెట్ అయింది. ఏంటో నేను అసలు ఏ ముహూర్తాన అన్నీ ఆర్డర్ ప్లేస్ చేసినా గానీ అన్నీ బిస్కెట్ అయినాయి. ఇవైతే రీప్లేస్‌మెంట్ కాదు. క్యాన్సల్ చేసేద్దాం అనుకుంటాను. మీకెవరైనా చిన్న బౌల్ కావాలనుకుంటేనే ఇవి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చూసిర్రు కదా, నాకు అరచేతిలో కూడా లేవు. ఓన్లీ ఫింగర్ వరకే ఉన్నవి. చాలా చిన్నగున్నవి. అది ప్రసాదం బౌల్ అయితే కాదు. పసుపు కుంకుమ బౌల్ లాగా యూజ్ చేస్తాననుకుంటా మేబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఐటెంలోనే కుంకుమ భరణి. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. అంటే నేను అనుకునే దానికంటే బెస్ట్ వచ్చింది ఈ ఐటెం అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిజైన్ పర్పస్‌లో గానీ, దాని మెయింటెనెన్స్ గానీ ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక నేమ్ ఉంది. అదేంటో మీరెవరైనా చదివి ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఇక్కడ ఏముందనేసి. మీకు ఎవరికైనా హిందీ చదవడం వస్తే మాత్రం కామెంట్ చేయండి. మీకు అర్థమై ఉంటే ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి గెస్ చేస్తారా లేదా అనే చిన్న టెస్ట్ అంతే. తెలిసి 90% గెస్ చేస్తారని అనుకుంటానా. ఎందుకంటే దాదాపుగా చాలామందికి కనబడుతుంది. అంతే. నాకైతే ఈ ఈ అన్నింటిలో ఇది చాలా బాగా నచ్చింది. దీనికైతే 10/10 ఇయ్యొచ్చు. కుంకుమని అందులో నుండి తీసి మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా మన ఫింగర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఇందాక చూసిర్రు కదా మీరు. చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో బూస్టప్ ఉంటుంది. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో ఉంచండి. ఇవన్నింటిలో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మీరు కామెంట్ చేయడం వల్ల. ఇదండి ఈరోజు వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.